యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. ఎవడి పనిలో ఉంటారు ప్రపంచంలో? తెలివితేటల్ని, కాలాన్ని డబ్బుగా మార్చుకోవడం ఎలా, ఆస్తులు సంపాదించుకోవడం ఎలా, దోచుకునేది దాచుకోవడం ఎలా, ఇలా ఉంది ప్రపంచం అంతా. లౌకికంతో ముడిపడిపోయింది. ఎందులోకి వెళితే అది కాంట్రవర్సీ అవుతుందో, ఎందులోకి వెళితే అది మన జీవితానికి పనికిరాదు, ఎందులోకి వెళితే అదేదో తర్వాత లెవెల్లో లోకక్షేమం అనుకుంటాము, అవన్నీ ఇప్పుడు ఎందుకులే, తర్వాత ఖాళీ ఉన్నప్పుడు చూద్దాంలే అనుకునే ప్రస్తుత ప్రపంచంలో ఇక్కడ ఇద్దరిని నేను ప్రశంసిస్తున్నాను. మొదటిది HMTV. తిరుమలలో కల్తీ లడ్డూలో నెయ్యి విషయంలో కల్తీ జరిగిందనే దాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానానికి అసలు తవ్వుతున్న కొద్దీ అంటే తరాల తరబడి మీరు ఖర్చు పెట్టినా ఇంకా సొమ్ము అలా ఉంటుంది, ఇంకొకళ్ళకి ఎవరికో ఇవ్వడం ఎందుకు, ఆ నెయ్యి మీరే తయారు చేయండి, దానికి డైరీ ఫామ్ పెట్టండి అని ఒక ఉద్యమ స్థాయిలో దాన్ని ప్రొజెక్ట్ చేసిన HMTVకి నేను అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాను. అంటే ఈ సలహా చెప్పించుకునే స్థితిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉండకూడదు. సో అదొకటి. రెండవది, ఇప్పుడు జీర్ణ దేవాలయాలు కానీ, ఉద్ధరించవలసిన దేవాలయాలు కానీ, లేదా జ్ఞాన కేంద్రాలు, ధర్మ కేంద్రాలు, ధర్మ ప్రచార కేంద్రాలైన ఈ దేవాలయ వ్యవస్థని కాపాడడంలో ఎందుకో చాలా దురదృష్టవశాత్తు అటు ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి ఈ హిందువులు కాపాడుకోవలసిన దేవాలయ వ్యవస్థకి మధ్యలో ఒక అండగా నిలబడవలసిన ఎండోమెంట్స్ దాదాపుగా నిద్రపోతున్న పరిస్థితిలాగా అనిపిస్తుంది. నేను జర్నలిస్ట్గా పనిచేసినప్పటి నుంచి నేను ఈ రోజు వరకు చూస్తున్నాను. మీరు దీనికి సపోర్ట్ చేయండి, ఇది ఒక మంచి కాజు అని వెళ్తే రిక్తహస్తాలతో బయటికి రావడమే తప్ప అసలు ఈవెన్ మా భగవద్గీత ఫౌండేషన్ దాకా. సో అట్లాంటిది అలా నిర్వీర్యమైన స్థితిలో, బలహీనమైన స్థితిలో ఉన్న ఎండోమెంట్స్ చేయవలసిన పని, నిజానికి ఎండోమెంట్స్ చేయవలసిన పని ఒక యమునా పాఠక్ అనే ఒక అత్యంత శక్తివంతమైన హిందూ ధర్మబంధువురాలు ఆవిడ చేస్తుందని నేను కొన్ని కార్యక్రమాలు చూస్తున్నప్పుడు గొంతులాగే ఉండాలి. ఎందుకంటే నేను మనుష్యాణం సహస్రేషు అనేది దేనికంటే కోట్ల మందిలో ఒకడు జ్ఞానం కోసం ట్రై చేస్తాడు, కోట్ల మందిలో ఒకడు ధర్మం కోసం పోరాడతాడు. ఒక శివాజీ అన్నాం, ఒక శంభాజీ అన్నాం. సో వీళ్ళెవరు మిగతా వాటికి వ్యతిరేకం కాదు, మిగతా వాళ్ళకంటే మతాలకు అతీతంగా మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం, మన ధర్మాన్ని కాపాడడం కోసం అది వాళ్ళకి ధ్యేయం తప్ప ఇతర మతాలను నాశనం చేయడం కాదు. అసలు అందరినీ కలుపుకోవడమే మన ధర్మంలో ఉన్నది కదా. ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యః అర్జున సుఖం వా యదివా దుఃఖం సయోగి పరమోమత అద్వేష్టా సర్వభూతానాం. అసలు మనం సెక్యులర్ అనే ఆలోచనకి పునాదే భగవద్గీత. అద్వేష్టా సర్వభూతానాం, ఒక మనుషులు మాత్రమే కాదు, సర్వ ప్రాణుల్ని నాతో సమానంగా చూస్తాను, నాతో సమానంగా చూడాలి అనే ఐడియాలజీ వల్లే మన అందరినీ కౌగిలించుకోవడం జరిగింది. సో ఇలా కౌగిలించుకున్నప్పుడు కౌగిలిలోకి వచ్చేవాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో ఇక్కడ ఒక నిఘా లేదు, ఇక్కడ ఒక పరిశీలన లేదు. అలాంటి స్థితిలో ఇవాళ కాశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్ చూడండి, ఇలాగే ఉంటుంది. సో దీన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాలంటే ప్రతి మహిళ, ప్రతి హిందూ ధర్మ బంధువు జాగృతమై, ఇప్పుడు మీరు మీ కార్యక్రమం కానీ, ఆ కార్యక్రమం టైటిల్ కానీ, దాన్ని శిరస్సుకి మీరేమంటారు ఒక మకుటంలాగా ఎత్తుకుని దాన్ని ఒక ఉద్యమ రూపంలో కానీ మీరు మీ యమున గారు మీ పాత్ ఎక్స్ట్రాడినరీ పాత్. కారణం ఏంటంటే మనం ఉద్యమం చేస్తేనే, ఇప్పుడు తెలంగాణకి ఏదో అన్యాయం జరిగిందని మాట్లాడితే, మామూలుగా మాట్లాడితే, పేలవంగా మాట్లాడితే, సాత్వికంగా మాట్లాడితే రాలేదు, ఉద్యమం చేస్తే వచ్చింది. తెలంగాణ వ్యవస్థ అంతా కలిపి ఒక ఉద్యమ రూపంలో గొంతు సవరించినప్పుడు, శంఖారావంలాగా పూరించినప్పుడు దాని రిజల్ట్ ఎలా ఉందో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇవాళ పరిస్థితి కూడా అంతే. జీర్ణ దేవాలయాలు, అట్లాగే శిథిలమైపోయిన దేవాలయాలు, అలాగే ఆక్రమణలకి గురవుతున్న దేవాలయాలు, కబ్జాలకు గురవుతున్న దేవాలయాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇందులో ప్రధానంగా ఇద్దరు బాధ్యత తీసుకోవాలి. ఒకళ్ళు ప్రధానంగా హిందువులు బాధ్యత తీసుకోవాలి. హిందువులంటే సర్వజన బంధువులని అర్థం నా దృష్టిలో. హిందువులంటే ఒక తెగ కాదు, అందరినీ, ప్రపంచంలో అందరినీ తనలో కలుపుకోగలిగేవాడు, తను ఎవరిలోనైనా కలిసిపోగలిగేవాడు. ప్రపంచంలో హిందూ ఒక్కడే, భారతీయుడు ఒక్కడే.